ఏపీలో కూటమి ప్రభుత్వం ఉదాత్త ఆశయంతో అందిస్తున్న ఉచిత ఇసుక విధానానికి అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా రీచ్ల నుంచి తోడ్కెళ్తున్నారు. విజయవాడ, హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఇసుక రేవులో అనేక అక్రమాలు వెలుగు చూశాయి. ఇసుక విధానం ప్రకారం ట్రాక్టర్ల ద్వారా సమీప గ్రామాల ప్రజలు నదుల నుంచి ఉచితంగా తీసుకెళ్లవచ్చు. లారీలకు మాత్రం కూలీల ద్వారా ఇసుకను నింపాలి. ఆ బాధ్యతలు ప్రభుత్వంలో కొందరు గుత్తేదారులకు అప్పగించింది. ఇసుక రేవుల్లో గుత్తేదారుల ఇష్టారాజ్యం అయిపోయింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలంలోని మల్కాపురం నుండి అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ఆధ్వర్యంలో ఇసుక మాఫియా రెచ్చిపోతుందని వార్త జిల్లా వ్యాప్తంగా చక్కర్లు కొడుతుంది. అర్ధరాత్రి సమయంలో రాష్ట్ర సరిహద్దు దాటవేసి తెలంగాణలో ఇసుక విక్రయాలు చేసేందుకు ఎమ్మెల్యే అనుచరులు వందల సంఖ్యలో లారీలను ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు తరలించేస్తున్నారు. చిల్లకల్లు గ్రామ శివార్లో ఎలాంటి వాహన నెంబర్ ప్లేట్ లేకుండా ఉచిత ఇసుకను తరలిస్తున్న ఓవర్లోడ్తో వెళ్తున్న భారీ టిప్పర్ను పోలీసులు పట్టుకున్నారు. టిప్పర్ను జగ్గయ్యపేట తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. పోలీసు వారి లెటర్లో అదుపులోకి తీసుకున్న డ్రైవర్ పేరు కానీ పెట్టలేదని, టిప్పర్కు నెంబర్ ప్లేట్ లేకపోయినా తెలంగాణ రాష్ట్రానికి చెందిన టిప్పర్గా లెటర్ ఇచ్చినట్లు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. అక్రమ ఇసుక కోసం తెలంగాణ రిజిస్ట్రేషన్ గల నెంబర్ వాహనాన్ని ఎవరు తీసుకొచ్చారు, అందులో ఉచిత ఇసుక లోడింగ్ ఎవరు చేశారు, నెంబర్ ప్లేట్ లేని వాహనాలు జగ్గయ్యపేట సర్కిల్ పరిధిలో తిరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎంఆర్ఓ కార్యాలయానికి తరలించిన ఆ వాహనం ఎంఆర్ఓ ఆఫీస్ ముందు లేదు. దొంగతనానికి గురైందా లేక అర్జెంట్ కేసు అని పండగైనా కానీ కోర్టుకు అప్పచెప్పడానికి తరలించారా అనేది ప్రశ్నార్థకంగా ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ నిబంధనలు అనుసరించి కొన్ని చోట్ల ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే జగ్గయ్యపేటలో 2 చోట్ల ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చింది. ఒక చోట అనుమతిస్తే ఇతర ప్రాంతాల్లో తవ్వుతున్న స్థానిక పోలీసు, రెవెన్యూ, మైనింగ్ అధికారులకు పట్టడం లేదు. తెలంగాణలో ఇళ్ల నిర్మాణం ఎక్కువగా ఉండటంతో తెలంగాణకు బోర్డర్లో ఉన్న గ్రామం కావడంతో యథేచ్ఛగా ఇసుకను తరలించి భారీగా అధికారులకు మామూలు ఇస్తూ భారీగా నగదును సంపాదిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఉచితంగా అందించి సామాన్య ప్రజలు సైతం ఇళ్లు కట్టుకునేందుకు భారం తగ్గించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే కొందరు తమ స్వార్థం కోసం ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతల తీరు వల్లే విజయవాడ, హైదరాబాద్ హైవేపై వందల సంఖ్యలో ఇసుక లారీలు తరలుతున్నాయని, చెక్ పోస్టులు ఉన్నా నిరుపయోగంగానే ఉన్నాయంటున్నారు స్థానిక గ్రామాల ప్రజలు. ఇసుక కొందరి అధికారుల ధనదాహం, నిర్లక్ష్య ధోరణి, అక్రమ సంపాదనకు అలవాటు పడిన వ్యక్తులకు వరంగా మారిందంటున్నారు అక్కడ ప్రజలు. ఇప్పటికైనా ఉచిత ఇసుక తరలించే వాహనాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఉచిత ఇసుకను ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారో తెలిసేలా నెంబర్ ప్లేట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఉచిత ఇసుక కాస్త దొడ్డిదారిన అక్రమార్కులకు లాభంగా మారుతుందని ప్రజలు భావిస్తున్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఇవాళ వత్సవాయి మండలం, జగ్గయ్యపేట మండలంలో భారీ ఎత్తున అక్రమ గ్రావెల్ త్రవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. లీజు క్వారీలు, మాకున్న సమాచారంలో 2 అఫీషియల్ లీజు క్వారీలు ఉన్నా కూడా వారం నడవనివ్వకుండా కూటమి నేతలు వారికి సంబంధించినటువంటి అన్యాయంతోటి పూర్తిగా ప్రభుత్వ అధికారులు నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నారు. పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు ఒక చోట గ్రావెల్ మైనింగ్ జరిగితే ఫిర్యాదు వచ్చిన వెంటనే వెళ్ళి ఎల్డబ్ల్యూ మెజర్మెంట్స్ వేసి లెవెల్, డెప్త్ అంతా కూడా మెజర్మెంట్ చూసి పెనాల్టీ వేసేవాళ్ళు, చర్యలు తీసుకునేవాళ్ళు. ఇక్కడ ఫోన్ చేసి మనం సమాచారం ఇచ్చి పలానా సర్వే నెంబర్లో గ్రావెల్ త్రవ్వకాలు జరుగుతున్నారు, చర్యలు తీసుకోండి అంటే కూటమి నేతలకే ఫోన్ చేసి పలానా వాళ్ళు మీ మీద ఫిర్యాదు ఇస్తున్నారంటే చూసుకోండి అని చెప్పే పరిస్థితికి మన నియోజకవర్గంలో ఉన్న అధికారులు కానీ, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మైనింగ్ అధికారులు, పోలీస్ అధికారులు కూడా దిగజారిపోయారని మేము సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా అక్రమ మైనింగ్ కొంగరమలై గట్టు దగ్గర నుంచి, అదేవిధంగా జయంతిపురం, ఇంకా వత్సవాయి మండలాల్లో ఈ షేర్ మహమ్మద్పేట పరిసర ప్రాంతాల్లో ఈ అక్రమ మైనింగ్ గ్రావెల్ ఎక్కువగా జరుగుతూ ఉంది. దీని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. లేకపోతే భవిష్యత్తులో మరి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా ఏదైతే కొండలు, ఖనిజాలు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం, సీనరేజ్ రాయల్టీ పే చేయకుండా వాళ్ళ జేబుల్లోకి ఉపయోగపడే విధంగా, నాయకులకు, కార్యకర్తలకు ఉపయోగపడే విధంగా చేసుకునే దాని మీద మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడతాం. భవిష్యత్తులో వాటి మీద ఫిర్యాదు కూడా చేస్తామని తెలియజేస్తాం. మైనింగ్గా ఈ జగ్గయ్యపేట విపరీతంగా తెలంగాణ రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్నటువంటి జగ్గయ్యపేట నియోజకవర్గం ఇటు ఖమ్మం జిల్లా వైపు, సూర్యాపేట జిల్లా వైపు, జగ్గయ్యపేట మండలం, వత్సవాయి మండలం పరిసరాల్లో భారీ ఎత్తున
ఇసుక అక్రమ రవాణా జరుగుతూ ఉంది. కూటమి నేతల జేబుల్లోకి డబ్బులన్నీ వెళ్తూ ఉన్నాయి. గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇసుక అందట్లేదని, ఎక్కువగా భారీగా కొనాల్సి వస్తుందని గొడవ చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం గతంలో జగన్ గారు ఉన్నప్పుడు 2,500 రూపాయల నుంచి 3,000 రూపాయలకి ట్రాక్టర్ ఇసుకిస్తే ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా అదే 2,000 రూపాయలకి ఇస్తుంది. దానివల్ల ఒక 500 రూపాయలు తేడా తప్ప ఏం లేదు. కానీ ప్రచారం మాత్రం ఉచిత ఇసుక ఇస్తాము, ఉచిత ఇసుక మేము పంపిణీ చేస్తామని చెప్పారు. ఇవాళ సహజ వనరులుగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్న ఇసుక కోట్ల రూపాయల ఇసుకని కూటమి నేతలు, శాసనసభ్యులు కన్సర్నల్లో ఈ అక్రమమైన జరుగుతుంది. వాస్తవం కాదా? ఇవాళ పట్టపగలు పెనగంచిపూడి కాజువే మీద మొన్న ఒక కార్యక్రమానికి మేము వెళ్తామంటే చూస్తే నది ప్రాంతంలో సెంటర్లో 200 మిషన్ ప్రొక్లైన్ తోటి ఇసుక అక్రమ రవాణా జరుగుతూ ఉంది. మరి అలాగే మల్కాపురం, అలాగే పోలంపల్లి, ఈ చిన్న మండవ పెద్ద మండవ మీదుగా మరి మధిర కాన్స్టిట్యున్సీ వైపు వెళ్తుంది, కోలార్ కాన్స్టిట్యున్సీకి వెళ్తుంది, సూర్యాపేట వైపు వెళ్తుంది. ఇటువైపు చూసుకుంటే గరికపాడు చెక్ పోస్ట్ క్లోజ్ చేశారు. ఈ రెండు రాష్ట్రాలు ఉన్న సరిహద్దులో ఉన్న చెక్ పోస్టులు ఎత్తేసి ఫ్రీగా యథేచ్ఛగా మీరు అక్రమ రవాణా చేసుకోవచ్చు అన్నట్టుగా విచ్చలవిడితనం అయిపోయింది. మరి వాళ్ళ సహజ వనరులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ప్రజలకి ఆస్తిగా ఉపయోగపడే విధంగా ఉండాలి, కానీ దోచుకునే విధంగా ఉండటం ఎంతవరకు ఇది కరెక్ట్ అని మేము ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా జగ్గైపేట నియోజకవర్గంలో గతంలో రీచ్లు ఇవన్నీ కూడా స్టాక్ యార్డు ఒక నదిలో మాత్రమే తీసుకోవాలి అని నియోజకవర్గానికి 1-2 పాయింట్లు మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఇవాళ కూటమి నేతలు ఎక్కడ అవకాశం ఉంటే ఆ గ్రామాల్లో మీరు తవ్వుకోండి అని చెప్పేయటం, లోకల్ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ ఇసుకని అక్రమంగా వారికి కావాల్సిన విధంగా తరలించుకోవటం, వాళ్ళు కూడా డిమాండ్ చేసి మరి రైతులకు కానివ్వండి, టాపీ వర్కర్స్కి కానివ్వండి, కార్మికులకు కానీ వాళ్ళు కూడా ఎక్కువ ధరకు అమ్ముకుంటా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, అసలు జగ్గైపేటలో ఏం జరుగుతుంది, అక్కడ స్థానికులు ఏమంటున్నారు, ఈ ఉచిత ఇసుక సంబంధించిన అక్రమాలు జరుగుతున్నాయంటూ కూడా స్థానికులు చెబుతున్నారు కదా, ఏంటి డీటెయిల్స్ ఏంటి అసలు? చూసుకుంటా ఉంటే ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలంలో ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని చెప్పొచ్చు. ప్రభుత్వ నిబంధనలు అలాగే అధికారుల కళ్ళును కప్పేస్తూ ఉచిత ఇసుక ముసుగులో రాత్రింబవళ్లు భారీ ఎత్తున అక్రమ రవాణా సాగుతుంది. తాజాగా చిల్లకల్లు గ్రామ శివారులో పట్టుబడిన భారీ టిప్పర్ వ్యవహారం ఇసుక మాఫియాకు అధికారుల స్థాయిలో ఎంతటి మద్దతు ఉందో కూడా తెలుస్తూ ఉంది. పోలీసులు అయితే ఒక వెహికల్ అయితే పట్టుకోవడం జరిగింది. అతి కష్టం మీద ఓవర్లోడ్తో వెళ్తున్న నెంబర్ ప్లేట్ లేని టిప్పర్ను పోలీసులు పట్టుకుని జగ్గైపేట తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. అయితే అక్కడే తీసుకెళ్లిన పోలీసులు రాసిన అధికారి లెటర్లో డ్రైవర్ పేరు ప్రస్తావించకపోవడం తీవ్ర అనుమానాలకైతే తావిస్తుందని కూడా చెప్పొచ్చు. ఒక వాహనాన్ని సీజ్ చేసినప్పుడు అందులో ఉన్న డ్రైవర్ను అదుపులోకి తీసుకోవడం ప్రాథమిక విధి. డ్రైవర్ని ఎందుకు దాచారు, అతను ఏమైనా పరారీ అయ్యాడా లేక మాఫియా ఒత్తిడితో అతన్ని వదిలేశారా? అలాగే ఈ టిప్పర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిందిగా పోలీసులు తమ లెటర్లో పేర్కొన్నారు. నెంబర్ ప్లేట్ లేకపోయినా అది తెలంగాణ వాహనం అని పోలీసులు ఎలా నిర్ధారించారు? ఒకవేళ నిర్ధారిస్తే దాని ఇంజిన్ చాయిస్ నెంబర్ ద్వారా గుర్తిస్తే దాని ఓనర్ వివరాలు ఎందుకు బయట పెట్టలేదు అనేది కూడా ఒక ప్రశ్న అయితే రేకెత్తుతుంది. పొరుగు రాష్ట్రాల వాహనాలతో అంతర్రాష్ట్ర స్మగ్లింగ్ చేస్తున్నారు. అలాగే ఇసుకను ఉచిత ఇసుక పథకం స్థానికుల ప్రజల అవసరాల కోసం ఉద్దేశించినది, కానీ అక్రమ ఇసుక తవ్వకాల కోసం ఏకంగా తెలంగాణ నుంచి భారీ టిప్పర్లను రంగంలోకి దించడం మాఫియా నెట్వర్క్ ఎంత బలంగా కూడా ఉందో తెలుస్తూ ఉంది. సరిహద్దు దాటిన ఈ వాహనాలు ఏ చెక్ పోస్ట్ గుండా ఏపీలోకి ప్రవేశిస్తున్నాయి. తెలంగాణ వాహనాన్ని జగ్గైపేట ఇసుక రీచ్లకు తీసుకొచ్చిన అసలు సూత్రధారి ఎవరు, దాని వెనుక ఉన్న బడా రాజకీయ వ్యాపార నాయకులు ఎవరన్నది బహిరంగంగా రహస్యమే అయిన అధికారులు మాత్రం దీని గురించి అయితే మౌనంగానే వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వాహనాల్లో ఇసుకను లోడ్ చేయడానికి ఎవరి కనుసన్నలో జరుగుతుంది? ఒక టిప్పర్ కానీ చూసుకుంటూ ఉంటే ఇసుకను నింపాలంటే అది క్షణాల్లో జరిగే పని కాదు. దీనికోసం సాధారణంగానే భారీ యంత్రాలైన ప్రొక్లైన్లు కానీ, జేసీబీలు కానీ, అలాగే మనుషుల ద్వారా కూడా నింపుతారు. ప్రభుత్వ యంత్రాంగ పర్యవేక్షణలో జరగాల్సిన ఉచిత ఇసుక లోడింగ్ ప్రక్రియ ఎవరు తమ చేతుల్లోకి తీసుకున్నారు అనేది ఇక్కడ తెలియాలి. ఇసుక రీచ్ల వద్ద ఉండాల్సిన నిఘా కానీ, ఏదైతే రెవెన్యూ కానీ మైనింగ్ అధికారులు అక్కడ ముడుపులు తీసుకుని చూసి చూడనట్లు వదిలేస్తున్నారా అనేది కూడా ఒక ప్రశ్న అయితే తలెత్తుతూ ఉంది. అయితే అసలు నెంబర్ ప్లేట్ లేని భారీ వాహనాలు జగ్గైపేట సర్కిల్ ప్రజలు దర్జాగా తిరుగుతున్న అధికారులు ఏం చేస్తున్నారు అన్నది ఇక్కడ ప్రజలు అడుగుతున్న ప్రశ్న. సామాన్యుడు ఒక ద్విచక్ర వాహనంపై వెళ్తే హెల్మెట్ పెట్టుకోకుండా, ఇన్సూరెన్స్ లేకపోయినా ఫోటోలు తీసి వేల రూపాయల చనాలను విధించే ట్రాఫిక్ ఆర్టీఏ అధికారులు
ప్లేట్లు సైతం లేని గుత్తి సెక్టార్ లాంటి భారీ టిప్పర్లు రోడ్లపై తిరుగుతుంటే ఎందుకు చర్య తీసుకోవటం లేదంటూ కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. ఉచిత ఇసుక పేరుతో అక్రమ రవాణాకు పాల్పడుతున్న వాహనాలను సీజ్ చేయడమే కాకుండా వారి వెనక ఉన్న బినామీలు అసలు యాజమాన్యాలపై కూడా కేసులు నమోదు చేయాలి. ఉచిత ఇసుకను రవాణా చేసే ప్రతి వాహనాన్ని ఖచ్చితంగా నెంబర్ ప్లేట్ ఉండాలి. ఆ ఇసుకను ఎక్కడి నుంచి అంటే రీచ్ ఏదైతే లోడ్ చేస్తున్నారు ఆ రీచ్ పేరు ఉండాలి. అలాగే ఎక్కడికైతే వెళ్తుంది ఆ లబ్ధిదారు చిరునామా, అతనికి సంబంధించి ఆ ఊరు తరలిస్తున్నారు స్పష్టంగా తెలిసేలాగా వాహనం ముందు వెనుక కానీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తప్పనిసరిగా ఏర్పాటు చేస్తే ఇలాంటివి పొరపాట్లు జరగవని కూడా చెప్తూ ఉన్నారు. చెక్ పోస్టులు కూడా ప్రక్షాళనలో చేయాల్సిన పరిస్థితి ఉందంటూ కూడా చెప్తున్నారు. సరిహద్దులోని చెక్ పోస్టులను పటిష్టం చేసి సీసీ కెమెరాల నిఘాలు పెంచాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. జగ్గైపేటలో ఇక ఇసుక మాఫియా వ్యవహారం టోటల్ గా చూస్తూ ఉంటే కంచె చేను వేసిన దట్టుగా తయారైంది. చిలకలకల్లో పట్టుబడిన తెలంగాణ వాహనం ఒక చిన్న ఇది విషయమే కాదు. అయితే అక్రమ దందా వెనుకున్న విషయాలు తెలియాలి. దీని బాధ్యతగా దీని ద్వారా జిల్లా కలెక్టర్ గాని ఎస్పీలపైనే ఉంది. వారు తక్షణమే స్పందించి ఉన్నత స్థాయి విచారణ జరిపించకపోతే ఉచిత ఇసుక పథకం ప్రభుత్వానికి తీవ్ర చెడ్డ పేరు తీసుకురావడం కూడా ఖాయంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. పద్మ. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.